హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ మినీ వ్లాగ్లో నేను క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా తులసి చెట్టు దగ్గర నేను పూజను ఎలా చేసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా అయితే ఉసిరి దీపాలు వాష్ చేసుకొని బొట్లు పెట్టుకున్నాను, పాయసాన్ని ప్రిపేర్ చేసుకున్నాను, పారిజాత పూలు మాల కట్టుకున్నాను. మొదటగా అయితే తులసి చెట్లో నీళ్లు పోసుకొని తర్వాత తులసమ్మ దగ్గర నీట్గా క్లీన్ చేసుకొని శంకు చక్రాలు అలాగే ముగ్గును వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ తులసి చెట్టుకి పసుపు కుంకుమ గంధంలతో నీట్గా బొట్లను అయితే అలంకరించుకున్నాను. తర్వాత పూలతో తులసమ్మను అలంకరించుకున్నానండి. తర్వాత ఒకటి వస్త్రాన్ని కూడా తులసమ్మకి నివేదన చేశాను. యాక్చువల్గా ఇవాళ క్షీరాబ్ది ద్వాదశి రోజు కృష్ణుడు బృందావనం నుంచి తులసి చెట్టు దగ్గరికి వస్తారు అంటారు కదా. కొంతమంది తులసి చెట్టు ఉసిరి కొమ్మ రెండు కలిపి కళ్యాణం కూడా చేసుకుంటారు. ఈరోజు విశేషంగా కళ్యాణాలు కూడా చేస్తారండి చాలామంది. నేనైతే నా దగ్గర ఉన్న చిన్న కృష్ణుడిని ఇలాగ పెట్టుకొని ఉసిరి దీపాలు పెట్టుకొని అందంగా డెకరేషన్ అయితే చేసుకున్నాను. ఫస్ట్ కృష్ణుడికి వస్త్రాన్ని సమర్పించాను, తర్వాత పారిజాత మాలను వేశాను, తర్వాత ఇక్కడ ఈ తాంబూలాన్ని అయితే పెట్టుకుంటున్నాను, అలాగే ప్రసాదాన్ని కూడా పెట్టేసుకున్నాను. అన్ని పూజా ఐటమ్స్ అన్నీ సెట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. తర్వాత వీటిని నేను పువ్వొత్తుల్ని ముందుగానే ఆవు నేతిలో తడిపి పెట్టుకున్నానండి. అవే సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత దీపారాజన అయితే చేసుకొని తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకొని తర్వాత కృష్ణుడి దగ్గర ఈ పువ్వొత్తుల్ని అయితే వెలిగించేశాను. అసలు ఈ దీపపు కాంతుల వెలుగుల్లో కృష్ణ పరమాత్ముడు ఎంత అందంగా కనిపించాడో అండి. అసలు చాలా బాగా అనిపించింది. నేను చేసుకున్న పూజ నాకు మంచి సాటిస్ఫాక్షన్గా అనిపించింది. నా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది కూడా. నేను ఏదైనా పూజ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ పూజను చేసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. చేయలేకపోతే అయ్యో చేయలేకపోయానే అనే బాధ అయితే మైండ్లో అలాగే ఉండిపోతుంది. అందుకే ఎంత కష్టమైనా సరే నేను అనుకున్న పూజను అయితే కంప్లీట్ చేస్తాను. మీరు కూడా నా అలాగే ఆలోచిస్తారా? ఇలాగా కృష్ణ పరమాత్ముడికి అట్లాగే తులసమ్మకి చక్కగా ధూపాన్ని అయితే నివేదన చేసేసుకున్నానండి. ధూపాన్ని నివేదన చేసేసుకొని తర్వాత హారతి ఇచ్చేసి ఫైనల్గా నా పూజను అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఈ ధూపం కూడా నివేదన చేసుకున్నాను అనమాట. ఫైనల్గా ఇట్లాగా హారతి ఇచ్చేసి నా పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాను. మీరు ఎలా పూజ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా నేను చేసిన పూజ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.